ఓకే. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 3వ వచనం. నాకు ఇవ్వబడిన ఉపదేశమును మొదట మీకు అప్పగించితిని, అది ఏమనగా లేఖనాల ప్రకారము క్రీస్తు మన పాపముల నిమిత్తము మృతి పొందెను, సమాధి చేయబడెను, లేఖనాల ప్రకారం 3వ దినమున లేపబడెను. కేఫాకును తర్వాత 12 మందికి కనబడెను. అటు పిమ్మట 500కు ఎక్కువైన సహోదరులకు ఒక్క సమయమందే కనబడను. ఆగుదాం. చదివిన వాక్య పఠనాన్ని ఆలోచిద్దాం. ఒక విచిత్రమైన మాట విసిరారు అపోస్తలుడైన పౌలు గారు. ఆయన ఏమంటున్నారంటే, నాకు ఇవ్వబడిన ఉపదేశము లేఖనాలని ఆనుకొని నడుస్తోంది అన్నాడు. ప్రశ్న అడుగుతుందని చెప్పండి, లేఖనాలంటే? మిమ్మల్ని అడుగుతున్నది. లేఖనాలంటే? లేఖనాలు లేఖనాలంటే ఒకటోసారి, రెండవసారి, మూడవసారి. మేధావులు బైబిల్ అంటున్నారు. లేఖనాలంటే అందుకే నేను అందరి చర్చల్లో కాదు మంది, ఉన్న 10 మంది అయినా సత్యముతో పెనుగులాడతాం మనం. ఈ టెక్స్ట్లో లేఖనాలంటే పాత నిబంధన వాక్యాలు. పౌలు గారి ఉద్దేశంలో లేఖనాల్లో ఉన్న క్రీస్తుని నేను చెబుతున్నాను. అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు న్యూ టెస్టమెంట్ వెలువరించబడక మునుపు పాత నిబంధనలో ఉన్నాడట. ఎవరు? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఆయనను బేస్ చేసుకుని, అంటే ఆ లేఖనాల్లో ప్రవక్తలు ఘోషించిన ఆ మెస్సయ్యను నేను చూపించాలనుకుంటున్నాను. లేఖనాల్లో నుంచి ఆయన గురించి నేను మాట్లాడాలనుకుంటున్నాను అన్నాడు. ఆ లేఖనాలు వెలుగెత్తి మాట్లాడుతున్నాడు. లేఖనాల్లో ఎలా ఉన్నాడు? ఒక సింబాలిక్గా ఒక వచనాన్ని మనం టచ్ చేద్దాం. వెళ్దామా? దర్యాప్తుకి వెళదాం. మొదటి పేతురు పత్రిక రండి. మొదటి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 24వ వచనం. పాప విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపముల మ్రాణు మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందుదురి. ఆగుదాం. పేతురు గారికి ఈ మాట ఎక్కడదంటారు? అలా వచ్చిందా? మెస్పరైజింగ్ ఏమైనా జరిగిందా? పేతురు గారు కోట్ చేస్తున్న ఈ మాట ఎక్కది? యెషయా చెప్పాడు. యెషయా గారు ఎక్కడ చెప్పారు? 53వ అధ్యాయంలో చెప్పారు. 53వ అధ్యాయంలో ఏమని చెప్పాడు? ఆయన పొందిన గాయముల వలన స్వస్థత పొందుతామని చెప్పారు. ప్రాక్టికల్గా ఆలోచిద్దామండి, కొంచెంసేపు హేతువాదుల్లాగా ఆలోచిద్దాం. గాయాలు, ఆయన గాయాలు పొందితే మనకు రోగాలు తగ్గడం ఏంటండి? ఇప్పుడు నాకు ఏదో డిసీజ్ వచ్చింది అనుకోండి, వచ్చేయాలని కోరుకోకండి, అనుకోండి. నాకేదో డిసీజ్ వచ్చింది అనుకోండి, నాకు తగ్గాలని శ్రీకాంత్ గారిని గాయాలు పాలు చేస్తే ఎలా ఉంటుంది? లాజిక్ అంటారు దాన్ని. ఎందుకయ్యా నన్ను కొడుతున్నారు మీరు అందరూ కలిసి అన్నప్పుడు, విశ్వాసులైన మీరు అందరూ కలిసి ముసుకేసి కొట్టేశారు అనుకో అధ్యక్షుల వారిని, శ్రీకాంత్ గారిని, జేమ్స్ అన్ని డిసీజ్ తగ్గాలని అంటే ఎలా ఉంటుంది? ఆయనకి గాయాలు తగిలితే నాకు స్వస్థత ఏంటి? మీకు లాజిక్ అర్థమవుతుందా? పరిశోధన అర్థమవుతుందా? ప్రశ్న అర్థమవుతుందా? క్రీస్తు గాయాలు పొందితే మనకి స్వస్థత ఏంటి? అదే వివరణ. మరలా అడుగుతున్నాను, ఆయన పొందిన గాయాలకి స్వస్థత అనగానే
స్వస్థత స్థాళ్ళ మీద రాసిన వాక్యం ఇదేనండి. స్వస్థత స్థాళ్ళు ఎలుసెలిన అనేక ప్రాంతాల్లో పెట్టిన బోర్డు మీద బంగారు వాక్యాలు ఇవేనండి. ఆయన పొందిన గాయముల వల్ల స్వస్థత, అంటే స్వస్థతలు లేవని అనడం లేదు, స్వస్థతలు ఉన్నాయి, స్వస్థతలు జరిగాయి. ఆయన గాయాల వలన స్వస్థత జరుగుద్ది, అక్కడ ఆగుదాం. స్వస్థతలు జరుగుతాయి, స్వస్థతలు ఉన్నాయి, కానీ స్వస్థతల్లో పదాలకు అర్థాలు వేరు వేరు ఉన్నాయి. నీకు అర్థం కావాలంటే చెప్పు అన్నాను అనుకోండి, చెప్పని. చెప్పు అన్నాను అనుకోండి, చెప్పను కూడా. చెప్పంటే అది చెప్పు అంటే ఒకే పదం సందర్భాన్ని బట్టి ఏమవుతుంది చెప్పండి, మారిపోతుంది. ఇంకా నాకు గుర్తురాట్లేదు అని ఆల్రెడీ చెప్పండి. 2-3 మన సైడ్ మన ఇటువైపు మన ఆంధ్రాలో దొబ్బే అంటారు. దొబ్బే అంటే ఇంకా రాడికల్ వర్డ్ అన్నమాట, నోరు మూసుకుని పోరా అని. దొబ్బే అంటే, క్షమించండి, తెలంగాణ దొబ్బే అంటే పోరా అని. మన ఆంధ్రాలో దొబ్బే అంటే ఈ మైగట్టిపోమని. దొబ్బే అంటే అర్థమైందా? దొబ్బే అంటే ఏదోటి పట్టుకెళ్ళిపోమని, అది దొబ్బే అని. అంటే ఒకే పదం ఏరియాని బట్టి ఏమైంది, మారిపోయింది. అక్కడ దొబ్బే అంటే నోరు మూసుకొని నీ కహాని ఆపి పోరా అని, ఇంకేం ఎక్కువ మాట్లాడకు, అది దాని అర్థం అక్కడ దొబ్బే అంటే. ఇక్కడ దొబ్బే అంటే ఏదోటి పట్టుకెళ్ళిపోతాం మనం. దొబ్బే అన్నారుగా ఇందాక అంటాం మనం. దొబ్బే అంటే ఇక్కడ అర్థం వేరు, అక్కడ అర్థం వేరు. అలాగే సందర్భాన్ని బట్టి పదాలు మారిపోతాయి, ప్రాంతాన్ని బట్టి పదాలు మారిపోతాయి. కొన్ని అర్థాలు, కొన్ని పదాలు సందర్భానుసారంగా ఆలోచించకపోతే ప్రసంగాలే మారిపోతాయి, వాక్యాల అర్థాలే మారిపోతాయి. అందుకే ఆయన పొందిన గాయముల వలన స్వస్థత ఏంటి? ఒక మనుష్యుడు పొందిన, అంటే మానవ కుమారుడు పొందిన గాయాల వలన మనకు స్వస్థత ఏంటి? స్వస్థత అన్న పదం ఎక్కడ మనం చూసినా రోగాలు తగ్గిపోవడం అనుకుంటే పొరపాటు అండి. స్వస్థత అన్న పదం చాలా దిక్కులను ఉపయోగించాడు. ఒకసారి చూద్దామా? ద్వితీయోపదేశకాండకు రండి. ద్వితీయోపదేశకాండం త్వరగా ముగించుకుందాం ఈరోజు. ద్వితీయోపదేశకాండం, క్షమించండి, 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం. 2వ దినవృత్తాంతాల గ్రంథం 7వ అధ్యాయం 14వ వచనం. నా పేరు పెట్టబడిన నా జనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడు మార్గమును ఇడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములు క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. బాగా వినండి. దేశం అంటే ఇక్కడ టెక్స్ట్లో ఏంటి చెప్పండి. దేశం అంటే జి అప్పారావు గారు అన్నారు. ఆయన ఎవరు అనకండి, ఏవి అప్పారావు గారు కాదు, జి గురజాడ అప్పారావు గారు. ఆయన ఏమన్నాడంటే దేశం అంటే మట్టి కాదు, దేశం అంటే మనుషులని ఇక్కడ అన్నాడు. కానీ ఇక్కడ ఆయన సూత్రం వర్తించింది. ఇక్కడ దేశం అంటే దేశమే. దేశం అంటే భౌగోళికంగా మాట్లాడాలి. వాళ్ళ దేశానికి నేను స్వస్థత. నేను అడుగుతున్న భూమికి స్వస్థత, దేశానికి స్వస్థత అంటున్నాడు. భూమికి దేశానికి స్వస్థత ఏంటి? భూమికి ఏం రోగం వచ్చింది? ఇవాళ స్లోగా తిరుగుతుందండి. ఫీవర్ అనుకుంటాం. అంటే నన్ను ఎక్కడ జాయిన్ చేసేస్తారు చెప్పు. భూమి స్లోగా తిరిగిందంటే మనల్ని ఏమంటారు? దేశానికి స్వస్థత. దేశానికి ఏం రోగం వచ్చింది? దేశం అంటే ఇక్కడ మనుషులు కాదు, దేశం అంటే ఈ సందర్భంలో భూభాగమే. ఆ భూభాగాలు నేను స్వస్థపరుస్తాడు. భూమిని స్వస్థపరచడం ఏంటండి? స్థలాల్ని స్వస్థపరచడం ఏంటి? అంటే ఏదో రాస్తున్నాడు, ఏదో విషయాన్ని వ్యక్తీకరిస్తున్నాడు. అంటే భూమిని స్వస్థపరచ. మీరు తగ్గించుకుంటే మీ భూములు బాగు చేస్తాను, మీరు తగ్గించుకుంటే మీ భూములు బాగు చేస్తాను. నేను అడుగుతున్నాను, భూమిని బాగు చేయడం అంటే ఏంటి? నల్లమట్టి పోయి ఎర్రమట్టి అవుద్దా? ఎర్రమట్టి పోయి నల్లమట్టి అవుద్దా? చూసారు వచనాలు ఎలా ఉన్నాయి? వీటిని పోస్ట్ మార్టం చేయకపోతే ఎప్పటికీ అర్థం అవ్వదు. మనం కూడా స్వస్థతలు ఎడతాం. మనం చర్చ్, మళ్ళీ చెప్తున్నాను, చర్చ్ 2 monthsలో ఏ చర్చ్ అయినా 2 నెలల్లో అభివృద్ధి పొందిపోవాలి అంటే స్వస్థతలు ప్రకటించే పెరిగిపోద్దండి చర్చ్. చాలామంది సెలబ్రిటీ స్పీకర్లకి జనాలు రాకపోతే వాళ్ళు చేసేది ఏంటో తెలుసా? వాళ్ళు చేసేది ఒకటే,
స్వస్థత ప్రార్థన జరుగుతున్నది. అంతేనండి, జనం వచ్చేస్తారు. స్వస్థత సభలు, స్వస్థత ప్రార్థనలు, స్వస్థత కూడికలు. స్వస్థత అన్న పదం వాడుతున్నారు ఈ మధ్య, మీరు గమనించారు లేదో? సత్యం చెప్పేవాళ్ళు కూడా జనం రావట్లేదని సత్యం మానేసి స్వస్థతల వైపు తిరుగుతున్నారు. నేను అబ్జర్వ్ చేస్తాను వాళ్ళని. ఎందుకు ఇలా తయారవుతున్నారు? జనాలు త్వరగా స్వస్థత అన్న పదానికి అట్రాక్షన్ అవుతారు. ఇదిగో ఇలాంటి పదాలకి ముందే అర్థాలు తెలియకపోతే నిజమే ఆయన పొందిన గాయాల వలన స్వస్థ అనగానే చాలామందిని మీరు గమనించారా? ఆ యేసుప్రభు వారిని వేసిన సిలువ దగ్గరికి పోయి, ఆకారం దగ్గరికి పోయి, అక్కడ కారుతున్న రక్తపు బిందులు ఎక్కడో కారుతున్నాయి అంట. వార్తలు వింటున్నారు మీరు? అక్కడ ఏదో రక్తం కారుతున్నట్టుందట. ఆ రక్తాన్ని ఇలా నుదుటికి పూసుకోవడం, గాయాలకు పూసుకోవడం, రకరకాల పిచ్చి పనులని చేస్తున్నారండి. మరియం బొమ్మ దగ్గర నుంచి ఏదో వస్తుందట, అది కూడా పిచ్చి పని చేస్తున్నారండి. అక్కడికి పోయి ఆ యేసు రక్తం, ఇదిగో ఇది యేసు రక్తం అనగానే అదేదో లిక్విడ్ అంటున్నారు, ఆ రక్తాన్ని తెచ్చుకుంటున్నారు. యేసు రక్తం, ఆయన పొందిన గాయాల్లోంచి వచ్చిన రక్తం ఇది అనగానే ఎస్, ఆయన పొందిన గాయాల వలన స్వస్థ అని బైబిల్లో ఉంది. ఆ రక్తం మాకు అమ్మండి అంటే ఇలాంటి బాటిల్లో అమ్మేస్తున్నారు. ఎప్పుడో ఈటీవీ 2లో చూపించారు, రాజమండ్రి గోదావరి నీళ్ళు అమ్మేసి కూడా ఆయన రావులపాలెం దగ్గర. స్వస్థత అన్న దానికి అర్థం తెలియకపోతే కొన్ని విషయాల్లో పొరపాటు జరిగిపోద్ది, ఇబ్బంది జరిగిపోద్ది. ఇక్కడ చెప్తున్నాడు, ఆయన పొందిన గాయముల వలన ఒక స్వస్థత కనబడుతుంది. నెక్స్ట్, దేశానికి చెప్పండి స్వస్థత అంటే 2 స్వస్థతలు కనబడుతున్నాయి. ఇంకా బ్రైట్గా అర్థం చేసుకోవడానికి ఓషియా గ్రంథం చూడండి. ఓషియా 6వ అధ్యాయం. ఏంటి అసలు స్వస్థత అంటే? ఓషియా గ్రంథం 6వ అధ్యాయం 1వ వచనం చూడండి. మనము యెహోవా యొద్దకు మరలుదము రండి, ఆయన మనల్ని చీల్చివేసెను, ఆయనే మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని కొట్టెను, ఆయనే మనల్ని బాగు చేసెను. బాగా వినండి, ఆయన మనల్ని చీల్చివేసును, ఆయన మనల్ని స్వస్థపరచును, ఆయన మనల్ని చీల్చివేసును, ఆయన మనల్ని స్వస్థపరచును. నేను అడుగుతున్నాను, చీల్చేసి స్వస్థపరచడం ఏంటి? చీల్చేయడం అంటే ఎలా ఉన్న కూడా అలా తీసుకోండి. చీల్చేసాడు. ఇప్పుడు ఒక మనిషిని నేను చీల్చేయడం అంటే ఏంటండి? ఆయన 2 ముక్కలు చేశాడు. ఆయన 2 ముక్కలు చేసేసి మళ్ళీ ఆయన అతికించేయడమా? అదే దాని అర్థం. చీల్చేసి స్వస్థపరచడం ఏంటి అంటే ముక్కలు నరికేసి మళ్ళీ ఆయన అతికించేయడమా? అంటే దాని అర్థం ఏంటంటే ఆయన మనల్ని చీల్చిన స్వస్థపరచనంటే మీరు ఎక్కడైతే ఈ పదాలు కనబడుతున్నాయో దాని మూలాలు మీరు ఎతకండి. ఇందాక దేశాన్ని స్వస్థపరచా అన్నాడు, ఇక్కడ కూడా దేశ ప్రజల కొరకు మాట్లాడుతున్నాడు. ఈ ప్రజలను చీల్చేశాను, స్వస్థపరుస్తా అంటున్నాడు. 7వ అధ్యాయం 1వ వచనంలో ఏమంటున్నాడు చూడండి. నేను ఇశ్రాయేలు వారికి స్వస్థత కలగచేయదలంచగా. ఇశ్రాయేలుకి స్వస్థత, దేశానికి స్వస్థత, ప్రజలకు స్వస్థత. స్వస్థత అంటే ఏంటి? దేశానికి స్వస్థత అంటే దాని అర్థం ఏంటంటే మీరు తప్పులు చేసి నా వ్యతిరేకంగా నాకు పాపాలు మీరు జరిగించినందున మీ పంటలు పండవు, మీ కడుపులు నిండవు, మీ వ్యాపారాలు మీకు కలిసి రావు, మీ గొడ్డు గోద మీకు మాట వినదు, మీ సంతాన ఉత్పత్తి క్రమం జరగదు, మీకు రోగాలమయం ఎక్కువైపోతుంది. అంటే మీ దేశం పంటలు మరలా పండాలి అంటే తప్పు అయిపోయింది ప్రభువా అని మీరు నా దగ్గరికి వస్తే, తప్పు చేశాం ప్రభువా అని మిమ్మల్ని మీరు తగ్గించుకుంటే, నా దగ్గరకు వచ్చి మీరు పాపాలు ఒప్పుకుంటే మీ భూభాగాలకి స్వస్థత ఇస్తాను. స్వస్థత ఇవ్వడం అంటే మళ్ళీ పంటలు చెప్పండి పండుతాయి. ఇప్పుడు చెప్పండి, భూమికి స్వస్థత అంటే ఏంటి? ఒకప్పుడు పండేది పండడం మానేసింది, ఒకప్పుడు చక్కగా నదులు పారేవి పారడం మానేశాయి, ఒకప్పుడు భూభాగం సస్యశ్యామలంగా ఉండేది, ఇప్పుడు ఆ పచ్చదనం పోయింది. ఎందుకు ఇదంతా జరిగిందంటే పాపం చేయడం వల్ల ఇశ్రాయేలుకి దిగుబడి రావడం ఆగిపోయింది. పంటలు లేవు, వారి పశువులు ఈనడం లేదు, వారి పిండి పిసుకు తొట్టే వాళ్ళకి కలిసి రావడం లేదంటే దేశంలో ఎక్కడా ఆహార ఉత్పత్తి క్రమాలు జరగట్లేదు. ఇది జరగట్లేదంటే కారణం మీరు పాపం చేశారు. పాపం చేశామని మీరు ఒప్పుకొని వెనక్కి వస్తే మళ్ళీ మీ దేశానికి స్వస్థత వస్తుంది. దేశానికి స్వస్థత రావడం అంటే మళ్ళీ పంటలు పండడం, నెక్స్ట్ మళ్ళీ నదులు పారడం, నెక్స్ట్ ఎలా ఉన్న పచ్చదనం దేశానికి మరలా అలా రావడమే చెప్పండి స్వస్థత. దేశానికి స్వస్థపరచడం అంటే ఎలా ఉన్న స్థితిలోకి మళ్ళీ యథాస్థితిలోకి రావడమే చెప్పండి
స్వస్థత. ఇప్పుడు నా చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి అన్నీ నన్నే పోల్చుకుంటున్నా. చెయ్యి ఇరిగిపోయింది అనుకోండి, నా చేతికి నాకు వేస్తారు ఈ మెడికల్లో, మనకు ఆ కట్టేస్తారు. కట్టేసిన తర్వాత అది ఆ సిమెంట్ కట్టేసుకుని మనం తిరుగుతాం. కొన్ని రోజులు కట్టి తీసేస్తాం, మళ్ళీ చేస్తుంది. నేను అడుగుతున్నాను, యథావిధిగా వస్తుందా? వంకే, నొట్టే, సొట్టే, ఆ గీతలే. అందుకే ఎలా ఉన్నది ఒక్కసారి ఇరిగిపోయిందంటే అసలు ఒరిజినల్ రూపం రాదు. ఇప్పుడు చెప్పండి, ఇరిగిపోయిన నా చెయ్యికి స్వస్థత రావడం అంటే సిమెంట్ కొట్టేసుకున్న తర్వాత తగ్గిపోవడమా? స్వస్థత రావడం అంటే ఎలా పూర్వం నా చెయ్యి ఉండేదో చెప్పండి, మళ్ళీ అలా రావడమే స్వస్థత. పదాలు అర్థమవుతున్నాయి అనుకుంటున్నాను. అంటే దేశానికి స్వస్థత అంటే ముందు పండేది ఇప్పుడు పండడం మానేసింది. ఎందుకంటే పాపం జరిగించడం వలన. ఇప్పుడు మళ్ళీ పాపం మానేస్తారు, మళ్ళీ పొలం ఏమవుద్ది? పండుద్ది. అంటే ఇప్పుడు స్వస్థత అన్న పదం ఏంటంటే యథాస్థితికి రావడమే. చెప్పండి, స్వస్థత యథాస్థితికి రావడం అంటే కోల్పోయిన స్థితిని మరలా పూర్వ వైభవానికి తీసుకురావడమే స్వస్థత. స్వస్థ అనగానే కొంచెం లేవడం, నడండి, నడుస్తున్నాను, ముందు మీద బాగుంది కదా, స్వస్థత అని లేదు బైబిల్లో. స్వస్థత అనగానే యథాస్థితికి రావాలి. ఒకప్పుడు నేను ఎలా ఉండేవాడినో అలాంటి స్థితిలోకి రావడమే. కొంచెం లేచింది, ఇది కాదు స్వస్థత. స్వస్థత అంటే ఒకప్పుడు ఎలా ఉండేదో మళ్ళీ అలాగే రావడం, యథాస్థితికి రావడం, అది స్వస్థత. స్వస్థత అంటే భూమికి స్వస్థత. పూర్వం పడినట్టు అంటే ఒక గెలని ఇద్దరు మోసేవారని చదువుకున్నారుగా కానాను భూభాగాన్ని, మళ్ళీ అలా పండడం స్వస్థత. భూమి దిగుబడి రావడం స్వస్థత. ఇప్పుడు చెప్పండి, స్వస్థత అన్న పదానికి బైబిల్లో యథాస్థితికి రావడమే స్వస్థత. ఇప్పుడు పేతురు మీకు చెప్తున్న మాట మీకు అర్థం కావాలి. ఆయన పొందిన గాయముల వలన స్వస్థత పొందాం అంటున్నాడు. ఇప్పుడు ఆయన పొందిన గాయముల వలన స్వస్థత అంటే నీకు అర్థమైపోవాలి. అర్థాన్ని బట్టి యథాస్థితికి రావడం. ఇప్పుడు మళ్ళీ అడుగుతున్నాను, యథాస్థితికి రావడం అంటే ఇది కాదు మన స్థితి. నా మాట అర్థమైందా? మన స్థితి ఇది కాదు. మన స్థితి ముక్కుతూ మూలుగుతూ తిరుగుతురంగా దొగ్గుతూ రోజుకొకలాగా, పూటకొకలాగా, గంటకొకలాగా ఉంటున్నాగా, ఇది కాదు మన స్థితి. ఆయన పొందిన గాయముల వలన స్వస్థత అంటే భౌగోళికంగా శారీరకమైన స్వస్థత కొరకు కాదు. అక్కడ మాట్లాడుతున్న స్వస్థత దేనికంటే ఎవర్ లాస్టింగ్ లైఫ్ కొరకు మాట్లాడుతున్నాడు. ఎప్పటికీ వాడబారిన జీవితం, ఎప్పటికీ తగ్గని జీవితం. ఒకప్పుడు ఆ లైఫ్ ఉండేది మనకి. ఎక్కడుండేది? ఏదేను తోటలో ఉండేది. ఎక్కడుండేది? ఆదామవ్వల దగ్గర ఉండేది. అంటే ఇప్పుడు ఈయన గాయాలు ఎందుకు పొందాడంటే, అరే అబ్బాయి మీ లైఫ్ ఇది కాదు, మీ లైఫ్ని మరలా నేను పూర్వస్థితికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. అంటే యథాస్థితికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఒకప్పుడు మీరు ఎలా ఉండేవారో ఆ స్థితికి నేను తీసుకెళ్ళాలని అనుకున్నాను గనకే ఆ స్థితికి మీరు వెళ్ళాలి అంటే మీ పాపాలకి చెప్పండి నివారణ జరగాలి. మీ పాపాలకి నివారణ జరగాలి అంటే నేను గాయాలు పలవ్వాలి. మీరు చేతులతో పాపాలు చేశారు కనుక చేతులకు గాయాలు అవ్వాలి. మీరు కాళ్ళతో పాపం చేశారు కనుక నా కాళ్ళకు గాయాలు అవ్వాలి. మీ తలంపులతో పాపం చేశారు కనుక నా తలకు ముళ్ళ కిరీటం పెట్టాలి. మీ పడకల మీద మీరు పాపాన్ని జరిగించారు కనుక పక్కలో బల్లెంపోటు దిగాలి. శరీరంతో పాపాన్ని జరిగించాం కనుక నడినెత్తిని మొదలుకొని అరికాల వరకు ఆయన పూర్తిగా నాలాగా గొట్టబడాలి. ఎందుకు ప్రభు అంటే ఇది రుణము చెల్లించడం. ఈ రుణం చెల్లిస్తే ఏమవుద్ది? ఇప్పుడు ఈ స్థితిలో ఉండిపోయిన మనల్ని యథాస్థితికి తీసుకెళ్ళిపోవడమే రెస్టోరేషన్ అంటారు దాన్ని. అన్నమాట అర్థమైందా? పూర్వ వైభవాన్ని తీసుకుంటే ఈయన ఎందుకు గాయాలు పొందాడు? మనం ఆ లైఫ్కి వెళ్ళాలి మళ్ళీ. అంటే ఏంటి ఆ లైఫ్ అంటే, ఆ లైఫ్లో ఎలా ఉంటుంది తెలుసా? ఆ లైఫ్లో వస్త్రాలతో పనే ఉండదు. ఆదామవ్వలో ఏం బట్టలు వేసుకున్నారో తెలుసా మీకు? ఉన్నాయా బట్టలు? ఆదామవ్వలకి ఈ వచనాలు సరిగా అర్థం చేసుకో. కొంతమంది ఫారినర్స్ చర్చిలో ఏం తెలుసా తెలుసా? ఆదామవ్వలకి లేని బట్టలు మనకెందుకని బట్టలు పేసి వచ్చేస్తున్నారు చర్చికి. తెలుసా? చూడకండి అలాంటి వీడియోలు. నా కర్మగాలు ఒకటి చూపించాడు నాకు. ఇదేంటి ఎలా చూపిస్తున్నాడు? చచ్చేది అన్నాడు. చచ్చా ఏంటి? ఎలా వస్తున్నారంటే సీరియస్గా పాస్టర్ గారికి డ్రెస్ లేదు,
వాకింగ్ చదువుతున్న డ్రెస్సులు ఇంతంత ట్యాంకులు ఉన్నాయి వాళ్ళకి. అవన్నీ అది ఎలా ఉన్నారంటే యథాస్థితికి వచ్చారట. అది యథాస్థితి. అది యథాస్థితిరా అంటే ఏదైనా తోటలో ఆదామవులకు బట్టలు లేవంటే ఆ స్థితి కదా. అది కాదురా అయ్యా. వాక్యం సరిగ్గా అర్థం చేయక ఇలాంటి కుసించిపోయి ఇలాంటి చర్చలు కట్టారు ఫారినర్స్లో. చర్చికి వచ్చే వాళ్ళు ఎవరికి డ్రెస్సెస్ ఉండవు. ఎందుకంటే ఏదైనా వనంలో లేని బట్టలు, పుట్టినప్పుడు లేని బట్టలు. చెప్పండి ఇప్పుడు ఎందుకు మనం ఏం ఫిలాసఫీలు అండి ఇవన్నీ. బైబిల్కి అవమానం, బైబిల్కి చెడ్డ పేరు, బైబిల్ దేవునికి లేని ఈ వివరణ తగిలించి ఇదిగో సమాజాన్ని ఒక్కర మార్గానికి పట్టించడం దుర్బోధలు. ఎందుకో తెలుసా? ఇవి అర్థం చేసుకోవడం విఫలం అయిపోయారు. యథాస్థితికి రావడం అంటే ఆదామవలకి ఈ బట్టలు లేవు కానీ చెప్పండి మహిమా వస్త్రాలు ఉన్నాయి. అవి ఎలా ఉంటాయండి? మహిమా వస్త్రాలు అంటే ఎక్కడ కొడతారు? అవి ఏమన్నా అడుగుతున్నాడు. మహిమా వస్త్రాలు అంటే అవి ఎలా ఉంటాయి, ఎక్కడ ఉంటాయి, ఎలా ఉంటాయి అవి? మహిమ అంటే ఇప్పుడు ఈ లైట్ ఉంది, దానిలో పిలమెట్టు ఉంది, దాన్ని నేను చూడలేను, మీరు చూడలేరు. దాని పిలమెట్ నేను ఎందుకు చూడలేకపోతున్నానంటే దాని మహిమ దాని పిలమెట్కి ఎలా ఉంది చెప్పండి? వస్త్రముగా కప్పేస్తుంది. ఎప్పటికీ నేను ఆ లోపలికి నేను చూడలేను. దాని వెలుగు తన మూలాన్ని నాకు చూపించు. ఇది మీకు అర్థమైతే ఆదామవలు కూడా ఏదైనా వనంలో మహిమతో ఉండేవారు. ఆ మహిమే వాళ్ళకే చెప్పండి వస్త్రం. ఆ మహిమే వాళ్ళకి వస్త్రం. అంటే ఒకప్పుడు మనం ఎలా ఉండేవాళ్ళు, ఇప్పుడు ఎండాకాలం వచ్చింది పలసుకున్న బట్టలు వేసి తిరుగుతున్నాం. మనకి ఇప్పుడు మళ్ళీ దాటుతుంది, వర్షాకాలం వస్తుంది, కొంచెం దళసరుగున్న వేస్తాం. మళ్ళీ చలికాలం వస్తుంది, ఇంకా దళసరుగున్న వేసి సీజనల్గా మారిపోతున్నాం. ఏదైనా తోటలో ఏ సీజన్ అయినా డ్రెస్సే లేదు. ఎందుకో తెలుసా? ఆ బాడీ సీజనల్గా అప్ అండ్ డౌన్ అవ్వదు. ఆ లైఫ్ ఇస్తానన్న. మీకు ఏ లైఫ్ ఇవ్వడానికి నేను వచ్చానంటే ఆ లైఫ్ ఇవ్వడానికి వచ్చాను. ఈ దొగ్గేది, మూలిగేది, ఓ ముద్ద ఎక్కువైతే భరించలేము, ముద్ద తక్కువైతే భరించలేము, నిద్ర సరిపోకపోతే భరించలేము, నిద్ర ఎక్కువైతే భరించలేము. అంతా బాధ అండి ఈ బాడీతో. నిద్ర సరిపోకపోతే షుగర్ వచ్చేది, నిద్ర ఎక్కువైపోతే బీపీ ఊపేస్తుంటుంది. అన్నీ దరిద్రమే. ఒక ముద్ద ఎక్కువ తింటే ఊపిరి అందదు, ఒక ముద్ద తక్కువ తింటే చెప్పండి చేయలేకదు. అన్నీ దరిద్రమే. ఏమైనా బాగుంది లైఫ్ అని అడుగుతుంది. నేను బాగుంది చెప్పండి. ఎప్పుడు బ్యూటిఫుల్గా ఉండాలనుకుంటాం మనం. వారానికి ఓలాగా అంటుంటాం. మనకి మన వారం ఏంటి ఇలాగ అయిపోయినా అనుకుంటాం మనం. అనుకోవండి. మీకు అనిపించి నాకు అనిపిస్తుంది. నేను సిగ్గులు ఎక్కడ చెప్తున్నాను, నాకు అనిపిస్తుంది. మళ్ళీ తగ్గించాలి ఈ వారం అనుకుంటాం. వారానికి ఒకలా అయిపోతుంటాం, నెలకు ఒకలాగా అయిపోతాం. నడుతున్నాం ఏం బాగుంది అయిపోక అప్పుడప్పుడు మన ఫోటోలు చూసుకుంటాం. అలా ఉన్నట్టు ఇప్పుడు ఉన్నాం. చాలా ట్రై చేస్తాం అలా ఉండడానికి. ఎంత ట్రై చేసినా రాదు, అయిపోయింది అది. అక్కడక్కడ తెల్లెంటుకలు వచ్చేస్తున్నాయి. అప్పుడప్పుడు బాధ అనిపిస్తుంది, అప్పుడప్పుడు సీనియారిటీ అనిపిస్తుంది. బాధ ఏంటంటే తెల్లెంటుకలు అప్పుడు వచ్చేది ఏంటంటే సీనియారిటీ, పెద్దోళం అవుతున్నాం అని. అన్నీ బాధలే. ఒకప్పుడు ఓ పక్కన సంతోషం ఉంది, మరో పక్కన చెప్పండి బాధ ఉంది. నేను అడుగుతున్నాను, అలా ఎందుకు ఉండలేకపోతున్నాం? ఆదాముకి తెల్లెంటుకలు లేవు, ఆదాముకి వస్త్రాలు లేవు, ఆదాముకి వాడబారిపోయే శరీరం లేదు, నీరసం లేదు, తుమ్ములు లేవు, దగ్గులు లేవు, జ్వరాలు లేవు. ఎందుకు ఈ ఆదాము గారు ఈరోజు నీరసంగా ఉన్నారంటే ఈరోజు వడదెబ్బ తగిలేసింది? లేవు, అలాంటి మాటలు లేవు. ఏంటి ఈ మధ్య ఈరోజు మీరు చర్చికి రావడం మానేసారంటే గాలి వాన వేసింది ఏమన్నా అయిపోతామని మానేసాం. లేవు, అలాంటి సౌండ్స్ వినబడు. చలికి తిరిగామండి నొసలంతా నల్లగైపోయింది, అలాంటి మాటలు ఏమి వినబడవు. ఆదాము గారి లైఫ్ ఎండాకాలమైన, చలికాలమైన, వర్షాకాలమైన, ఏ కాలమైన ఆ బాడీ ఏంటి? అదే ఊహలకందని దేహం. ఆ స్వస్థత మనకిస్తాను అంటే ఈ లైఫ్లోంచి తీసుకెళ్ళి చెప్పండి ఆ లైఫ్లో పెడతాను. ఆ లైఫ్ మనకి ఎందుకు పోయిందంటే మన పితరుడు పాపం చేస్తాం, ఆ పాపాన్ని మనం కొనసాగించాం. మనం అందరం పాపాన్ని కొనసాగించి పాపానికి మనం నాంది పలికి రిబ్బన్ కట్టింగ్ మీద కట్టింగ్ చేశాం గనక పాపం అందరికీ చెప్పండి సంప్రాప్తమైపోయింది. మరణం అందరి మీదకి వచ్చేసింది. అది రోజు రోజుకి మనం తినేస్తుంది. అందుకే దేవుడి యొక్క అనాది సంకల్పం, పూర్వ సంకల్పం, విశ్వానికి పునాది వేయబడక ముందు సంకల్పం ఏంటో తెలుసా? కోల్పోయిన ఆ యవ్వనం లాంటి జీవితాన్ని మళ్ళీ దేవుడు మనకి ఇవ్వాలనుకున్నాడు. అలా ఇవ్వాలి అంటే దీనికి నివారణ కొరకు ఒకరు గాయాలు పొందాలి. అదేంటంటే ఆయన గాయాలు పొందకుండా జరగదంటే జరగదు. ఎందుకంటే ఆయన నీతి అడుగుతుంది, తప్పుకి పనిష్మెంటు జరగాల్సిందే.
తప్పుకు శిక్ష పడాల్సిందే, శిక్ష పడిన తర్వాత దానికి రాయితీ కట్టాల్సిందే. నువ్వు కట్టగలవా? నేను కట్టగలనా? దేవుడు ఉగ్రత నువ్వు నేను తట్టుకోలేము, ఎవరూ తట్టుకోలేము. ఆ ఉగ్రతను మనం భరించాలి అంటే మన వల్ల అవ్వదు. కనుక దేవుడే శరీరాన్ని ధరించుకొని రావాల్సి వచ్చింది. దేవుడే దీనుడిగా మన పాప శరీరంలో ఆయన నిలబడి, మన ఆకారంలో ఆయన నిలబడి, పాపము లేనివాడిగా ఆయన నిలబడి, ఇదిగో ఆయన చేసిన నీతిని మనకు తగిలించి, ఆయన నీతిని మన మీద వేసి, మన పాపాలు ఆయన మీద వేసుకుని గాయాలు పొంది, మన ప్రతి రోత కార్యానికి నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు ఆయన గాయాలు పొంది మీకు స్వస్థత. అంటే మళ్ళీ ఒకరోజు ఆ లైఫ్లోకి మనం చెప్పండి వెళ్ళిపోతామన్నమాట. ఇంకా మీకు బాగా అర్థం కావాలంటే నిర్గమాకాండం 19వ అధ్యాయం చూడండి త్వరగా. నిర్గమాకాండం 19వ అధ్యాయం, నిర్గమాకాండం 19వ అధ్యాయం 6వ వచనం. నీవు ఇశ్రాయేలుతో పలకవలసిన మాటలు ఇవే అని చెప్పగా ఏంటట? సమస్త భూమి నాదే కదా, సమస్త భూమి నాదే కదా. సమస్త భూమికి యాజకులను పెట్టాడు, సమస్త భూమికి యాజకుని పెట్టాడు. ఆయనే మన ప్రధాన యాజకుడైన చెప్పండి క్రీస్తు. ఆ క్రీస్తు చేంజ్ చేశాడు. సమస్త భూమి మీద ఉన్న ప్రజలందరూ ఆయన దగ్గరికి రావాలి. చెదిరిపోయిన ఈ ప్రజానికం ఆయన దగ్గరికి రావాలంటే ఎక్కడ ఆదాము సంతతి, తర్వాత ఎక్కడ నావోహు సంతతి, ఆ నావోహు దగ్గర నుంచి ఎంతమంది అయితే చెదిరిపోయారో ఆ చెదిరిపోయిన వారందరూ ఆయన దగ్గరికి రావాలి. ఆయన వలన స్వస్థత పొందాలంటే మళ్ళీ ఏదేను వనపు జీవితంలోకి రావాలి. అలా రావాలి అంటే చెప్పండి మనందరి పక్షాన ఒక ఆయన గాయాలు పాలైపోవాలి. ఆ మాట అర్థమవుతుందా? అంటే మనకు ఆ లైఫ్ వస్తుందా అంటే బైబిల్ అంటుంది ఎస్, ఆ లైఫ్ ఇవ్వడానికే దేవుడు దీనుడుగా రావాల్సి వచ్చింది. అంటే మళ్ళీ ఆకలి లేని జీవితం వస్తుందంటే బైబిల్ చెప్తుంది, చాలా గర్వంగా బైబిల్ చెప్తుంది ఎస్, ఆ లైఫ్ మనకి రాబోతుంది. క్రైస్తవుడా, నువ్వు క్రీస్తుని ఎందుకు నమ్ముకున్నావంటే రోగాలు రావని కాదు, గుర్తుపెట్టుకోండి. మనం ఎందుకు క్రీస్తుని నమ్ముకున్నామంటే ఒకరోజు ఎప్పటికీ రోగాలు రాని జీవితం నాకు యేసు ప్రభు ఇవ్వడానికే వచ్చాడు. అక్కడ సూర్యుడితో పని ఉండదు, అక్కడ వెలుగుతో పని ఉండదు, అక్కడ ఆకలితో పని ఉండదు, దప్పికతో పని ఉండదు. ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే అచ్చు ఏదేను వనపు జీవితం ఉండబోతుంది, ఏదేను వనపు జీవితం రాబోతుంది. మనం ఆదికాండం చదువుతున్నప్పుడు ఆ లైఫ్ అలా ఉంటే ఎంత బాగుండి అనిపిస్తుంది. మీరు ఇంటికి వెళ్ళిన తర్వాత చదవండి, ఆ లైఫ్ మళ్ళీ ప్రకటన గ్రంథంలో కనబడుతుంది. ఏదేను వనంలో మిస్ అయిపోయిన జీవవృక్షం మళ్ళీ ఎక్కడ కనబడుతుందట? పరదేశులు. అంటే ఆ జీవవృక్షం ఎక్కడని చెప్పండి, పొయిటిక్గా ఆ పరదేశంలో ఉంది. ఆ జీవవృక్ష ఫలాలు మరలా తోట వైభవం, ప్యారడైజ్ అనగా పరదేశ్ అంటే ప్యారడైజ్ అంటే ఏంటండి? ప్యారడైజ్ అంటే ఏంటి? బిర్యానీయా? ప్యారడైజ్ అంటే ఉద్యానవనం అని. అంటే ఏ వనంలో నుంచి అయితే జీవితం పోయిందో చెప్పండి మళ్ళీ అంతకన్నా వైభవమైన వనములోకే ఒకరోజు మనం చెప్పండి వెళ్ళబోతున్నాం. ఆ లైఫ్ ఎక్కడికి పోలేదు. ఆ లైఫ్ మనకివ్వడానికి ఆయన ఏమయ్యాడు చెప్పండి? గాయాల పాలయ్యాడు. అందుకే ప్రకటనలో ఎంత క్లియర్ కట్ రిఫరెన్స్ ఇస్తున్నాడు చూడండి అందరి కొరకు. ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం త్వరగా, ప్రకటన గ్రంథం 5వ అధ్యాయం 6వ వచనం చూడండి. ఆ 4 జీవులకును పెద్దలకును మధ్యను వధింపబడినట్లుండిన గొర్రెపిల్ల నిలిచి ఉండుట చూసి తిని, ఆ గొర్రెపిల్ల 7 కొమ్ములు 7 కన్నులు ఉండెను.
ఆ కన్నుల భూమి ఎంత అంటదికి ఇది కూడా రూపకలంకారమే. 7 కొమ్ములు ఉండే గొర్రెపిల్ల ఉంటుందంటే పోలిక. 7 కొమ్ములు గొర్రెపిల్ల అనగానే సంపూర్ణమైన అధికారం ఉంది అని అర్థం. నెక్స్ట్ 7 కన్నులతో చూస్తుందంటే అంతా సంపూర్ణంగా చూడగలది. అంటే అక్కడ గొర్రెపిల్ల అంటే ఎవరు? యేసుక్రీస్తు. యేసుక్రీస్తు వారి కొమ్ములు ఉండడం అంటే అధికారం ఉంది. కొమ్ము దేనికి గుర్తు? అధికారం గుర్తు. కన్నులు దేనికి గుర్తు? సర్వాన్ని చూస్తాడంట అని గుర్తు. అంటే ఆ ప్రభు అయిన యేసుక్రీస్తు వారు సర్వాన్ని చూస్తున్నాడు. దేన్ని చూస్తున్నాడు? కిందికి ఆయన వచ్చి సింహాసనం ముందు ఆసీనుడైన వాని కుడి చేతులుండి ఆ గ్రంథమును తీసుకొనెను. ఆయన దాన్ని తీసుకున్నప్పుడు ఆ 4 జీవులను ఈనెలు ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలు పట్టుకుని ఉన్న ఈ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రల పరిశుద్ధుల ప్రార్థనలో ఆ పెద్దలను ఆ గ్రంథమును తీసుకుని దాని ముద్ర ఇప్పుటక యోగ్యుడవు. నీ వధింపబడిన వాడవై రక్తమిచ్చి ఇక్కడ జాతి నీవు వధింపబడిన వాడవై రక్తమిచ్చి ప్రతి వంశంలోను ఆయా భాషలు మాట్లాడేవారిలోను ప్రతి ప్రజలోను ప్రతి జనములోను దేవుని కొరకు మనుషులను కొని మా దేవునికి వారిని ఒక రాజ్యముగాను యాజకులుగాను చేసితివి. ఇందాక మనం చదువుకున్న నిర్గమాకాండలో ఏమని చదువుకున్నావు? నన్ను సమస్త భూమికి యాజక రూపకమైన ప్రజగా మీరున్నారు. ఆ యాజక రూపమైన ప్రజగా మనం అవ్వడానికి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఏం చేశారట? రక్తం ఇచ్చి సంపాదించాడు. ఎక్కడ కట్టడానికి మనం సంపాదించడానికి? ఇదిగో ఆయన రాజ్యంలోకి చేర్చడానికి. రాజ్యంలో చేర్చడం అంటే ఏం జరుగుద్ది? ఒకరోజు న్యూ లైఫ్లోకి మనం వెళ్ళిపోతాం. నిజానికి న్యూ లైఫ్ అనకూడదు, ఒకప్పుడు జీవితంలోనికి మనం మరలా చెప్పండి వెళ్ళబోతున్నాం. మీరు అనుకోవచ్చు మరి ఇంకా ఎందుకు వెళ్ళలేదు అని. ఇప్పుడు వెళ్ళాం. మరి వెళ్ళిపోవాలిగా. యేసుక్రీస్తునందు నమ్మకం. ఆయన పొందిన గాయాల వలన మనం స్వస్థత పొందుతామని రాయబడింది. అంటే డిక్లైర్ చేయబడింది జీవో, కన్ఫామ్ చేయబడింది ఆజ్ఞ, ఇవ్వబడిన వాగ్దానం కన్ఫామ్ చేయబడింది. అంటే దీని నెరవేర్పు ఒకరోజు జరగబోతుంది. ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. ఎప్పుడు వస్తాడు? 2వ రాకడలో వస్తాడు. వచ్చినప్పుడు ఏం చేస్తాడు? ఇదిగో హీలింగ్ అనేది ఆ రోజు సంపూర్ణంగా జరగబోతుంది. అంటే ఈ స్వస్థతలు కాదండి, రోగం తగ్గిపోయింది, కణితి తగ్గిపోయింది, జుట్టు ఊడిపోతే మళ్ళీ వచ్చింది, ఇవి కాదు. స్వస్థత అనగానే ఇదిగో అప్పుడు అక్కడ లాంగ్ సైట్ ఉండేది, ఇప్పుడు పర్లేదు బాగానే కనబడుతున్నారు, ఇది కాదు. స్వస్థత అనగానే ఇది కాదు. ఆయన పొందిన గాయముల వల్ల స్వస్థత అంటే ఆదాము పోగొట్టిన జీవితంలో ఒక రోజు మళ్ళీ సంపూర్ణంగా చెప్పండి తీసుకెళ్ళిపోతుంది. అందుకే యెషయాలో రాసిన మాటని పేతురు గారు కోట్ చేస్తున్నాడు. ఎక్కడ కోట్ చేశాడు ఆయన చూడండి ఒకసారి. యెషయా గ్రంథం 53వ అధ్యాయం ముగించుకుందాం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ వచనం. మన అతిక్రమ క్రియలను బట్టి మన దోషములను బట్టి నలగొట్టబడిన. ఎందుకు ఆయన గాయపరచబడ్డాడు చెప్పండి? ఆయన ఎందుకు గాయపరచబడ్డాడు? మన అతిక్రమ క్రియలను బట్టి. నెక్స్ట్ మన సమానార్థమైన శిక్ష అతని మీద పడిన. మన క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్ను. మన దోషములను బట్టి చెప్పండి ఆయన నలగొట్ట. అంటే ఆయనకి ఎందుకు గాయాలు తగిలాయి? ఆయనకి ఎందుకు నలగొట్టబడ్డాడంటే కారణం ఒకటే చెప్పండి, మనం చేసిన పాప. ఈ పాపం పోతే ఏం జరుగుద్దంటే చెప్పాలి, మళ్ళీ ఆ లైఫ్ వస్తుంది. ఏ లైఫ్? రేపు పొద్దున్నే దోశలు వండుకోవాలా, ఇడ్లీ వేసుకోవాలి, ఈ గొడవ కాదండి. ఇంక రేపు లెగిస్తాం, మీ టూత్పేస్ట్లో ఉప్పు ఉందా? అలాంటిది ఏముండదు. ఇంకా అక్కడ పాస్ ఉండదు, టిఫిన్ ఉండదు. చెప్పండి, స్నానాలతో రోజుకు 3 సార్లు చేస్తున్నాం ఈ కాలంలో. 3 సార్లు చేసే గొడవ ఉండదు, ఏమి ఉండదు. ఆ బ్యూటీ లైఫ్ ఉంటుంది. ఆ శరీరం ఎలా ఉంటుందంటే దాన్ని మనం వర్ణించలేము. ఆ శరీరం ఊహల కందని జీవితం ఉంటుంది. అలాంటి లైఫ్ మనకి దేవుడు చెప్పండి ఇవ్వబోతున్నాడు. పేతురు గారు దేని గురించి చెప్తున్నాడంటే, మనం దారి తప్పిపోతే మీ గొర్రెల వలె. ఎక్కడి నుంచి దారి తప్పిపోయాం? ఏదేను తోట దగ్గర నుంచి, మన పితరుల దగ్గర నుంచి గొర్రెల వలె చెప్పండి దారి తప్పిపోతుంది. గొర్రెల కాపరైన యజమాని దగ్గరికి మనం వెళ్ళలేకపోయాం, గొర్రెలుగా దారి తప్పిపోయాం. అందుకే గొర్రెలుగా దారి తప్పిపోయిన ఈ గొర్రెలందరినీ ఎదుక్కుంటూ వచ్చిన వాడే చెప్పండి గొర్రెల కాపరి. ఆ గొర్రెల కాపరి కొట్టబడ్డాడు,
ఆ గొర్రెల కాపరి చనిపోవడానికి ఇష్టపడ్డాడు. ఆ గొర్రెల కాపరి గాయపరచబడ్డాడు. ఆ గొర్రెల కాపరి ఇష్టపూర్వకంగా చనిపోయాడు. ఆ గొర్రెల కాపరి తిరిగి లేచాడు. ఆ లైఫ్ ఎలా ఉంటుందో ప్రాక్టికల్గా మనకి చెప్పండి చూపించాడు. ఎలా ఉంటుంది ఆ లైఫ్? శిష్యుల దగ్గరికి వచ్చాడు. మార్గాన్ని ఇద్దరు నడిచి మాట్లాడుకుంటున్నారు. ఎంఐఎం మార్గం తెలుసు కదా, టెక్స్ట్ మీకు. ఎంఐఎం మార్గంలో మాట్లాడుకుంటున్నారు. ఆ మాట్లాడుకుంటున్నప్పుడు వాళ్ళు చాలా విషయాలు మాట్లాడుకుంటున్నారు. ఆ రోజు వాళ్ళతో మాట్లాడి సడన్గా అదృశ్యమైపోయాడు. వాళ్ళకి అర్థం కాలేదు. అరే ఇప్పటివరకు ఆయన మాట్లాడిన ఆయన ఎవర్రా అంటే నజరేయుడైన యేసు అని వాళ్ళకి తెలియదు. ఇప్పుడు సడన్గా అదృశ్యమైపోయాడు. అంటే ఆ లైఫ్ ఎలా ఉంటుందంటే అది పదార్థముగా రాగలదు, చెప్పండి, పదార్థము కాకుండా మళ్ళీ అదృశ్యమైపోగలదు. అలాంటి లైఫ్ వస్తుంది. ఇందాక ఎక్కడో పెట్టి మర్చిపోయాను, అలాంటిది ఏముండదు. ఇంక మర్చిపోయి కూడా ఉండదు. మనం మర్చిపోయి అసలు ఆ సిమ్ లేదు, ఇంకా మర్చిపోయాం. ఎక్కడుందా నువ్వు ఇక్కడ మేక దగ్గర వేసుకుని నీకు జ్ఞాపకం రాదు నీకు. కానీ ఆ రోజు మర్చిపోయాను కూడా ఉండదు. చూడకపోయిన చెబుతామంట. నిద్రపోయాడు ఆదాము, లేచాడు, పద్యం పాడాడు. నారి ఎక్కడున్నావు ఇన్ని రోజులు అన్నాడు. ఎవరిని? అరే మీరు నిద్రపోయారు, మీకు ఎనస్తే ఇచ్చారుగా, మీరు నిద్రపోయారు, మీరు ఎలా చూడగలరు? నిద్రపోయినా చెప్పండి ఆ దివ్య దృష్టి పనిచేస్తుంది అన్నమాట. జ్ఞాపకాలు ఉంటాయి, భవిష్యత్తుని చూడగలుగుతాం. నెక్స్ట్ ఏం జరగబోతుందో అన్న విషయాన్ని దేవుని కనుసన్నల్లోనే చూడగలుగుతాం. అలాంటి లైఫ్ పోయిందండి మనకి. ఇప్పుడు చెప్పండి, ఇది లైఫ్ అండి? ఇది పెద్ద లైఫ్ అనుకుంటున్నారు? ఇది 4 రోజులు ఉంటాం, దొగ్గుతాం, 4 రోజులు ఉంటాం, తింటాం. ఇది లైఫ్ అని చెప్పండి? షుగర్ వచ్చేస్తుంది, బీపీ వచ్చేస్తుంది, పళ్ళు ఊడిపోతున్నాయి. ఎన్ని మెయింటైన్ చేసినా ఎడార్లు ఎండిపోయి ఈత చెట్లకి అయిపోతున్నాం ఒకరోజు మనం. ఇది లైఫ్ అని చెప్పండి? ఏమైనా ఓపెన్గా చెప్పండి. ఏమైనా కొన్ని రోజులకి ఏమైనా మన లైఫ్ మనకు నచ్చుతుందా? వయసు అంతా అయిపోయాక మంచం మీద మనకు అనిపించేది ఏంటో తెలుసా? చాలండి, మంచం మీద ఉండలేకపోతున్నాను, త్వరగా వెళ్ళిపోతే బాగుండి అనిపిస్తుంది. నచ్చదు లైఫ్. మీరు ఎవరి లైఫ్ అయినా చూడండి, ఎంత డబ్బు ఉన్నవాడి జీవితమైనా లాస్ట్ లైఫ్ కాడి జీవితం అంత బాగోదండి. కండలు తిరిగిన వీరుడు వీడియోస్ మీరు తిరుగుతున్నాయి, మీరు చూసారు లేదు? ఒకప్పుడు మైక్ టైసన్కే గురువులు అంటుడు. ఈరోజు ఆయన ఇద్దరు పట్టుకుని ఇలా నడిపిస్తుంటే ఇలా కాళ్ళు లెగట్లేదు. ఏంటి ఆ రోజు వరల్డ్ ఛాంపియన్ లెగలేకపోతున్నాడు? ఏంటి ఎలా అయిపోయాడేంటి? ఆ రోజు ఆయనతో సెల్ఫీలు దిగడం, ఆ రోజుల్లో ఆయనతో ఫోటో దిగడం అదృష్టంగా బాచి ఇప్పుడు ఇద్దరు ఎక్కిస్తే రాలేకపోతున్నాడు. బాడీ బిల్డర్ ఆర్నాల్డ్ తెలుసు కదండి, ఆర్నాల్డ్ టెర్మినేటర్. మొన్నకు ఫోటో పెట్టారు. ఆర్నాల్డ్ అంటే ఎలాంటి ఫిగర్ అండి. మొన్న డైరీ జారిపోతుంది ఆయనకి, డైరు మొన్న పెట్టారు ఫోటో. అప్పుడు జిమ్ చేసేప్పుడు వేసుకున్న డ్రాయర్ అదే ఉంటాయి కదా వాళ్ళకి, జిమ్లో వేసుకుని దాన్ని ఏదో అంటారండి, నాకు సపోర్టర్ జారిపోతుంది. మొన్న ఎట్టాడు పాత ఫోటో, 2 ఫోటోలు పెట్టాడు, సపోర్టర్ లూజ్ అయిపోతుంది. 6 నెలలు ఇలా అయిపోయాడు. అయిపోతాడు 6 నెలలు అయినా అయిపోతాడు, 6 నారాయణమూర్తి అయినా అయిపోతాడు, ఎవరైనా అయిపోతాడు. ఇది కాదు లైఫ్. తల మారిపోవడం, రంగు మారిపోవడం ఇవన్నీ కాదు. జీవితం అంటే ఏంటి ప్రభు అంటే, ప్రభు చూపించాడు, ఇదిగో ఈ లైఫే మీకు ఇవ్వాలనుకున్నాను. చూస్తున్నాం, కనబడుతున్నాడు, మాయమైపోతున్నాడు. మగ్దలేని మరియ తోటమాల అనుకుందే, శిష్యులు నడుస్తూ ఎవరో అనుకున్నారు. ముయ్యబడిన తలుపులు ముయ్యబడి ఉండగా లోపలికి వచ్చాడు. చూస్తుండగా మేఘాల మీద వెళ్ళిపోయాడు. ప్రభువా అలాంటి లైఫ్ మాకు ఇస్తావంటే, ఈ లైఫే మీకు ఉండేది, ఈ లైఫ్ ఇవ్వడానికే వచ్చాను. పేతురు సముద్రం మీద నడవడానికే ముచ్చటపడిపోయాడు. సముద్రం మీద కాదండి, ఒకరోజు మన స్పేస్లోనే నడవబోతున్నాం, గుర్తుపెట్టుకోండి. ఈ విశ్వాన్ని ఆవల మనం తిరిగి వచ్చేంత ఒక లైఫ్లోకి మనం వెళ్ళబోతున్నాం. ఆ లైఫ్ మనకు చెడిపోయింది. అవినాభావం కలిగి ఉన్న ఈ పరలోకము భూలోకము, అవినాభావం కలిగి ఉన్న ఈ లైఫ్ పోయింది. మళ్ళీ ఒకరోజు చెప్పండి రాబోతుంది. దాన్ని ఆయన పొందిన గాయముల వలన చెప్పండి స్వస్థత. ఇప్పుడు చెప్పండి, స్వస్థతలు అనగానే దగ్గు, రంపు, కీళ్ళ నొప్పులు, మోకాలు సలుపులు ఇది కాదు. చెప్పండి, స్వస్థత అనగానే ఆదాము కోల్పోయిన జీవితాన్ని మరలా మనం తిరిగి పొందుకోవడమే చెప్పండి స్వస్థత. ఈ స్వస్థత కావాలా మీకు? కణితులు తగ్గిపోవాలా? చెప్పండి, ఏ స్వస్థత కావాలి? ఒకవేళ ఈ స్వస్థతలు అంటే ఆ రోజు అడిగారు, దావీదు కుమారుడా మమ్మల్ని స్వస్థపరచవయ్యా అన్నారు. స్వస్థపరిచాడు. తర్వాత ఏమయ్యారు? చచ్చిపోయారు. 30 ఏళ్ళ నుంచి ఆ కోనేటి దగ్గర ఉన్నవాడిని స్వస్థపరిచాడు శారీరకంగా. తర్వాత ఏమయ్యాడు? చనిపోయాడు.
చాలామంది మొదటి శతాబ్దంలో స్వస్థతలు పొందారు, ఏమయ్యారు? చనిపోయారు. ఈ స్వస్థతలు కాదు మనకి శాశ్వతమైన స్వస్థత, ఇక మళ్ళీ స్వస్థత అవసరం లేని స్వస్థత, ఒక నిత్యమైన జీవితం. ఆ జీవితం ఇవ్వడానికే యేసునాథుడు మన కొరకు, చెప్పండి, గాయాలు పాలైపోయాడు. అలాగే కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. అలాగే కళ్ళు మూసుకోండి. మోకాలు వేయగలిగిన వారు మోకాలు వేయండి, మోకాలు వేయలేని వారిని లేచి నిలబడండి. దయచేసి ఎవరూ ఈ క్రమం నుంచి బయటకు వెళ్ళిపోవద్దు, పాల్గొనండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి. అలా కళ్ళు మూసుకోండి, నేను చదువుతాను, ఈ వాక్యాన్ని ధ్యానించండి. నేను మీకు అప్పగించిన దాన్ని ప్రభు వలన పొందుతుని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దాన్ని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. ఆ ప్రకారం ఈ భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకుని, ఈ పాత్ర నా రక్తం వల్ల అయిన క్రొత్త నిబంధన, మీరు దీనిలోని త్రాగునప్పుడల్లా నన్ను జ్ఞాపకం చేసుకుంటే దీన్ని చేయడని చెప్పాను. మీరు ఈ రొట్టెను తిని ఈ పాత్రలోని త్రాగునప్పుడల్లా ప్రభు వచ్చే వరకు ఆయన మరణము ప్రశ్నించదురు. కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తిననో, లేక ఆయన పాత్రలోను త్రాగును, వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చి రక్తమును గూర్చి అపరాధి యగును. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకునే వాళ్ళను అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది త్రాగవలను. అలాగే ఏకీభవించండి. ఎవరైతే చర్చ్ ఎల్లర్స్ ఉన్నారో వాళ్ళందరూ సర్వీస్ చేయడానికి దయచేసి ముందుకు రండి. ప్రార్థన. పరలోకమందున్న మా తండ్రి, మేము ఏం కోల్పోయామో, మేము దూరం అయిపోయాం తండ్రి, మరలా మాకు అది ఇవ్వడానికి సమస్త భూమిలో ఉన్న వంశాలకు, మనుషులకు, అందరికీ తండ్రి ఆ స్వస్థతను దయచేయడానికి తండ్రి యేసునాథుడు ప్రధాన యాజకుడిగా తండ్రి ఇళ్ళలోనికి వచ్చాడు. మేము కోల్పోయిన జీవితం తండ్రి శాశ్వతమైన జీవితం. అసలు జీవితం అంటే ఇది కాదు తండ్రి, ముక్కుతూ మూలుగుతూ తినడానికి తాగడానికి తండ్రి, ఒకరోజు బాగుంటే మరొక రోజు బాలేని ఈ జీవితాలు కాదు తండ్రి. 60 ఏళ్ళ చిన్న జీవితం కాదు తండ్రి, ఒకరోజు శాశ్వతమైన జీవితం ఉంది. మా శరీరాలు తండ్రి ఆ ఉనికిని కోల్పోయాయి, మా రక్తము తండ్రి ఆ జీవాన్ని కోల్పోయింది తండ్రి. మా జీవితంలో తండ్రి ఆ నిత్యత్వం అనే పదం దూరం అయిపోయింది. దాన్ని మరలా మాకు ఇవ్వడానికే తండ్రి మీ కుమారుడు మా శరీరాన్ని మరలా నూతన వైభవంలోనికి, స్వస్థతలోనికి నడిపించడానికి, ఆదామిచ్చిన శరీరంలోనికి తండ్రి మరలా మేము రావడానికి తండ్రి మీ కుమారుడు శరీరాన్ని నలగొట్టాడు. మా శరీరాన్ని తండ్రి మా కొరకు తండ్రి చీల్చేశాడు. చీల్చబడిన మమ్ములను తండ్రి మరలా స్వస్థపరచడానికి తండ్రి ఆయన పొందిన గాయముల వలన తండ్రి మాకు స్వస్థత జరగడానికి శరీరాన్ని విరిచాడు. దానికి సాదృశ్యంగా తండ్రి ఈ రొట్టెని స్వీకరిస్తున్నాం మేము తండ్రి. మా శరీరాలు దాని కొరకే ఎదురు చూడడానికి, ఆయన యాగములు ప్రచురించడానికి తండ్రి సహాయమును అనుగ్రహించండి. ఈ రొట్టెలో చేతులు ముంచుతున్న మేమందరము తండ్రి ఈ నిరీక్షణతో, ఈ ఆశతో, ఈ ప్రేమతో మమ్మల్ని నడిపిస్తారని కోరుతూ క్రీస్తునామని ప్రార్థన సమర్పిస్తున్నాం తండ్రి.